సార్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. నమస్తే అండి. సార్ నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర వైసీపీ లీడర్లు కలిసి మాట్లాడినట్టు చూసాం సార్ మనం ఛానల్స్ దాంట్లో కూడా. ఆయన మాట్లాడిన విధానం చూస్తే కనుక ఆయనలో ఉన్న కాన్ఫిడెన్స్ మళ్ళీ బయట అందరికీ ఇవ్వాలని చూసినట్టు అనిపిస్తుంది సార్. దాన్ని ఎట్లా చూడొచ్చు? నిన్న ఉత్తరాంధ్ర ప్రాంతం అనే దానికన్నా విశాఖ జిల్లా సంబంధించిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బొత్స సత్యనారాయణ గారిని అభ్యర్థిని పెట్టడం, ఆ తర్వాత వరుసగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా కార్పొరేటర్లు, మున్సిపల్ వార్డు మెంబర్లు వీళ్ళు ఓటర్లుగా ఉంటారు. వీళ్ళందరితో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు కలిసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని మాట్లాడి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు. నిజానికి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సులభంగా గెలవాలి. ఎందుకంటే ఇది ప్రజలతో జరిగే ఎన్నికలు కాదు, ప్రజాప్రతినిధులతో జరిగే ఎన్నికలు. కాబట్టి ఆటోమేటిక్గా 800 పైచీలకు ఓట్లు ఉన్నటువంటి ఈ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 600 చిల్లర వైసీపీకి ఉన్నాయి, 200 చిల్లర కూటమికి ఉన్నాయి. ఆ రకంగా దాదాపు కనీసం 400 ఓట్ల మెజారిటీతో వైసీపీ గెలవాలి. భారీ మెజారిటీతో గెలిచే అంత సంఖ్య వాళ్ళకు ఉంది. కానీ మారిన పరిస్థితులు, అధికారం లేకపోవడం, ప్రతిపక్ష వ్యవహార శైలి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని టైట్గా మారే పరిస్థితి ఉంది. ఏమైనా జరగచ్చు. కానీ ఈ మొత్తం ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ద్విముఖ వ్యూహంతో వెళ్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బొత్స సత్యనారాయణ గారి ఎంపికే మంచి డెసిషన్. ఎందుకంటే అధికార పార్టీ ప్రెజర్ చేస్తుంది కాబట్టి ఒక బలమైన నాయకుడు రంగంలో ఉంటే ఆ ప్రెజర్ని ఎదుర్కోవడానికి ఆ ప్రతిపక్షం కూడా కొంత సీనియర్ లీడర్తో ఎదుర్కోవడానికి కొంత సంశయం ఇస్తుంది. రెండోది, పార్టీలో ఉన్నటువంటి ఈ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో సరే వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు, ఉండాలనుకున్న వాళ్ళు వెళ్తారు, ఏమవచ్చు భయము ఇట్లాంటి ఊగిసలాడే వాళ్ళు పార్టీ వైపు నిలబడతారు మంచి డెసిషన్ తీసుకుంటే. ఆ రకంగా బొత్స సత్యనారాయణ గారి ఎంపిక కరెక్ట్. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ద్విముఖ వ్యూహం ఏమిటంటే, ఒకటి గెలవడం, గెలిస్తే ఓడిపోయి ఈ భారీ ఓటమి నేపథ్యంలో అక్కడ గెలవడం ద్వారా వైసీపీ గెలవడం సాధారణ విషయం. కానీ ఇప్పుడు ఒక అసాధారణ విషయంగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు గెలిస్తే ఒక ఆత్మవిశ్వాసం, మళ్ళీ వైసీపీకి మంచి రోజులు వచ్చాయనే ఆత్మవిశ్వాసం పెద్ద బూస్టప్ ఇస్తుంది. అదేం ఫలితాలు నిర్ణయించదు, రాష్ట్ర ఫలితాలు, కానీ అట్లాంటి వాతావరణం వస్తుంది. ఎట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 2 ఎమ్మెల్సీలు 3 ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ గెలిచినప్పుడు ఎంత బూస్టప్ ఇచ్చిందో అట్లా ఇది కూడా ఉంటుంది. కాబట్టి గెలిస్తే ఒక ప్రయోజనం, ఒకవేళ ఓడిపోతే బొత్స సత్యనారాయణ గారు నిలపడం, 600 మందిలో ఇప్పుడు ఉన్నారనే విషయం ప్రపంచానికి తెలియడం, గెలిస్తే ఒక 200 నుంచి 300 మందిని వైసీపీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమ వైపు లాక్కోవాలి. ఒక బల ప్రయోగం ద్వారా గెలిచిందని ఒక రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. ఇది ఒక గెలిపేనా అంటే, గెలిస్తే ఆత్మవిశ్వాసం, పొరపాటున తెలుగుదేశం పార్టీ గెలిచి వాళ్ళ వైపు లాక్కుంటే ఒక ప్రజాస్వామ్యం నష్టం చేసిన వాళ్ళుగా, లేకపోతే ఒక దౌర్జన్యకరంగా గెలుపుగా భావించడం ద్వారా ప్రభుత్వం మీద ప్రెజర్ చేయడం. ఈ 2 వ్యూహాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. అందువల్ల ఇప్పుడు నిజానికి పదే ఎందుకు మీటింగ్లు పెడుతున్నారు, జనానికి చెప్తున్నాడు మనకు 600 ఓట్లు, వాళ్ళకి 200 ఓట్లు, ఆటోమేటిక్గా 400 ఓట్లే గెలవాలి వైసీపీ. అలాంటిది అందుకు భిన్నంగా తెలుగుదేశం గెలిచింది అనుకోండి, వరుసగా పార్టీలో చేర్చుకోవడం, లాక్కోవడం, బెదిరింపులు, అదిరింపులు, డబ్బులు ఇవన్నీ పనిచేస్తాయి. ఊరికైతే రారు కదా. కాబట్టి ఇవన్నీ చేయడం ద్వారా తెలుగుదేశం గెలిచిందనే మెసేజ్ ప్రపంచానికి ఇవ్వదలుచుకున్నాడు. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ద్విముఖంలో గెలిస్తే ఓడితే ఏది జరిగినా కూడా రాజకీయంగా అప్పర్ హ్యాండ్ తీసుకోవాలన్న వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. ఇది ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు ఇస్తాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చూసినప్పుడు, లేదా ఆ సమావేశం నిర్వహిస్తున్న తీరు చూసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ వస్తున్న వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం, వారికి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం జగన్ గారి ఈ సమావేశాలు ఉపయోగించుకుంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సమావేశాల నిర్వహణలో తను ఒక మెసేజ్ తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ మెసేజ్ ఏంటంటే, ఆయన ఏమి నమ్ముతున్నాడు, నేరుగా నేను ఎంపీటీసీలతో జెడ్పీటీసీల స్థాయి, అంటే ఒక రకంగా కేడరే, ఎంపీటీసీ జెడ్పీటీసీ అన్న ఒక లీడర్ స్థాయిలో ఉంటాడు. కార్పొరేటరు, ఎంపీటీసీలు అనే వాళ్ళు లోకల్ లీడర్స్, అంటే దాదాపు కేడర్ లాంటి వాళ్ళు, చాలా కీలకమైన వ్యక్తులు. ఈ కేడర్కి జగన్మోహన్ రెడ్డి గారు దూరం అయ్యాడు ఇంతకాలం. ఇప్పుడు కారణాలు ఏమైనా అవసరం నిమిత్తం వాళ్ళు కూర్చుంటున్నాడు. దీని ద్వారా జగన్ గారికి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, జగన్ గారు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ పాయింట్లో, నేను మాట్లాడితే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళలో అనేది ఒక మెసేజ్. నేను చూసాం కదా, విశాఖలో ఏకపక్షంగా జరుగుతుంది అనుకున్నటువంటి ఈ స్టాండింగ్లో ఘర్షణ మీన్స్ ఎదురొడ్డానికి నిలబడ్డా ఈ కాన్ఫిడెన్సే జగన్ గారు నేరుగా మాట్లాడడం వల్ల. దీని ద్వారా జగన్ గారు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు, తను మెసేజ్ తీసుకోవాలి. అదేంటంటే, నేను నేరుగా
కింది స్థాయికి వెళ్తే ఎలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది? ఇన్ని రోజులు ఇదే కదా మనం మిస్ చేసాము. మనం ఇట్లా కలవకపోవడం వల్ల విస్తృతంగా కాన్ఫిడెన్స్ లేకపోయింది, అనుమానాలు వచ్చేసినాయి, భయాలు వచ్చేసినాయి, సరిగ్గా ఎన్నికల్లో పనిచేయలే వాళ్ళు. కొంతమంది పనిచేయాల, కొంతమంది అన్ని మనస్కత, కొంతమంది వ్యతిరేకంగా పనిచేసినారు. కారణం జగన్ గారు దీన్ని చేయకపోవడం వల్ల. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశాల్లో ఇస్తున్న కాన్ఫిడెన్స్ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక స్థాయి వరకు నేనే డీల్ చేస్తే ఇంత కాన్ఫిడెన్స్ వస్తుంది, దీన్ని మనం కంటిన్యూ చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న సమావేశాల యొక్క ఉద్దేశం, అవసరం అదేంటంటే ఉత్తరాంధ్ర సంబంధించిన విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికలు. అవసరం కోసం మరి మీటింగ్ పెట్టారు. ఇది అవసరం కోసం కాదు, ఇదే అసలు విషయం. ఇది కంటిన్యూ చేయాలి. ఇది ఎన్పిటిసి జెడ్పీటీసీ స్థాయిలో కూర్చున్న ఈ మీటింగ్లే అన్ని జిల్లాల్లో క్రమ పద్ధతిలో, ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు తాడేపల్లిలో ఆయన క్యాంప్ ఆఫీస్ ముందు లేదా పార్టీ ఆఫీస్ ముందు బాగా రష్ పెరుగుతా ఉంది, చాలా మంది ఒక రోజు 1000 మంది కూడా వచ్చేస్తున్నారు అంటున్నారు. ఇది కొన్ని సందర్భాల్లో గందరగోళం దారిస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక ప్రకటన చేశారు పార్టీ ఆఫీస్ నుంచి, ఈ 3 రోజుల పాటు విశాఖపట్నంలో వాళ్ళతో సమావేశం ఉంది కాబట్టి సందర్శకులు రావద్దని. దాదాపు తగ్గిపోయింది. అంటే జిల్లాల వారీగా డేట్లు అనౌన్స్ చేసి ఈ రకంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థాయి కార్యకర్తలతో నేరుగా కానీ జగన్ గారు ఇంటరాక్ట్ అయితే ఒక అనూహ్యమైన మార్పులు వైసీపీలో వస్తాయి. మీ నుంచి కోరుకుంటుంది అదే వాళ్ళు. మీరు కూడా ఈరోజు అర్థమైండాలి, నేను నేరుగా వీళ్ళతో కాదు ఎమ్మెల్యేలతోనూ కొంతమంది ఎంపిక చేసుకున్న వాళ్ళతోనే మాట్లాడితే వచ్చే కాన్ఫిడెన్స్ ఎంత, కింది స్థాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డు మెంబర్ల స్థాయిలతో కూర్చుంటే ఎంత కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది, వాళ్ళకి ఎంత కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది, మనకి ఎంత కాన్ఫిడెన్స్ వస్తూ ఉంది అనే నగ్న సత్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి. అది గుర్తిస్తే కంటిన్యూ చేస్తారు, ఖచ్చితంగా పెద్ద మార్పులు పార్టీలో వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం గుర్తించాలి. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మంచి సందేశం ఇస్తున్నాడు. విలువలు, విశ్వసనీయత, ఇట్లా నిలబడితేనే మనం రాజకీయాల్లో నిలబడతాము, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం పర్ఫెక్ట్లీ కరెక్ట్. అట్ ద సేమ్ టైం రాజకీయాలు అట్లే ఉండవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొంత అమాయకత్వం అనుకోవాలా ఏదో తెలియదు కానీ ఒక మాట అంటున్నాడు, మామూలుగా అయితే 800 ఓట్లు ఉన్నాయి, మనకు 600 ఉన్నాయి, అసలు వాళ్ళు పోటీయే పెట్టకూడదు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? మీ రాజకీయ పరిస్థితి ఖచ్చితంగా పోటీ పెడతాడు, ఓడిపోయినా పోటీ పెడతారు. మీరు కూడా అప్పుడు 23 ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ వేయడం కరెక్ట్. కాబట్టి ఎంచుకున్న మార్గం, ఎవరైనా వాళ్ళు ఒకరో ఇద్దరు పార్టీ నచ్చకొచ్చేస్తే వాళ్ళని చేర్చుకోవాలి కానీ అదొక క్రమ పద్ధతిలో ఎట్టయినా సరే ఒక 200-300 మందిని తమ ప్రత్యర్థిని తీసుకొని గెలవాలనేది అనైతికం అవుతుంది. కాబట్టి వాళ్ళు పోటీ పెట్టడం కరెక్టే, వాళ్ళు రంగంలో దిగుతారు కరెక్టే. ఇవన్నీ పోవాలంటే నైతిక విలువలు, సూత్రాలు ఇవి చెప్పితే కుదరదు, అది జరగదు. మీరు చెప్పాల్సినల్లా జగన్ గారు మాతో రెగ్యులర్గా ఉంటాడు అనే విశ్వాసం వాళ్ళు కల్పించాలి. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు, విలువల గురించి చెప్తున్నాడు, మనం ఎట్టున్నాం వాళ్ళు ఎట్టున్నారు, మనం ఉండాలి కదా, ఇవన్నీ కరెక్టే, సమాజానికి మంచి సందేశం ఇస్తుంది. కానీ వాళ్ళు మీతో నిలబడాలంటే ఒకటే ఒక కాన్ఫిడెన్స్ చేయాలంటే జగన్ గారు ఎప్పుడు మాతో ఇట్లే ఉంటాడు, ఎప్పుడైనా సరే అప్పుడు అవసరాన్ని బట్టి టైం బట్టి మాతో నేరుగా ఇంటరాక్ట్ అవుతాడు అనే నమ్మకం కలిగించాలి. అంటే ఇప్పుడు మీరు విశ్వాసాన్ని ఇచ్చారు, బాగుంది, వాళ్ళు నమ్ముతారు, బాగుంది, మీకు ఓటుగాడ వేస్తారు. కానీ రేపు ఆడ ప్రెజరు, రేపు ఇప్పుడు మీరు మళ్ళీ విశాఖపట్నం వాళ్ళు వెళ్తే ప్రెజర్ వస్తుంది. ఈ ఎలక్షన్ వరకే కదా, ఎలక్షన్ తర్వాత కూడా ప్రెజర్ చేస్తారు కదా ఎంపీటీసీ జెడ్పీటీసీల మీద. ప్రెజర్ అనేది అధికార పార్టీ చేయదలుచుకుంటే ఎప్పుడైనా చేస్తుంది. కాబట్టి 5 ఏళ్ళు వాళ్ళు ధైర్యంగా ఎట్లుంటారు, ఎప్పుడు ఉంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ 5 ఏళ్ళు కష్టపడతాం, జగన్ గారితోనే ఉంటాం, మళ్ళీ గెలిస్తే మాదే రాజ్యం. మాదే రాజ్యం అంటే మళ్ళీ జగన్ గారు మాతో ఎట్లే ఉంటాడు రేపు గెలిచిన తర్వాత కూడా అనే విశ్వాసాన్ని జగన్ గారు కల్పించాలి. జగన్ గారు కల్పించాల్సిన విశ్వాసం ఇంటరాక్ట్ వరకే కాదు, ఇంటరాక్ట్ అయితే నమ్మకం వస్తుంది, పోరాడతారు, ఎన్నికల్లో గెలుస్తారు. ఈ 5 ఏళ్ళు అధికార పార్టీ ఇబ్బంది పెడితే ఇబ్బందులు ఎదుర్కొంటారు, మళ్ళీ గెలిస్తే జగన్ గారు కొంతమందికే పరిమితం అవుతాడా, మాతో ఇట్లే ఉంటాడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశం ద్వారా వాళ్ళకి ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే, మీరు ధైర్యంగా ఉండండి, మీరు నిజాయితీగా ఉండండి, విలువలతో రాజకీయాలు చేయండి, మీ భవిష్యత్తు బాగుంటుందనే సందేశం ఎంత ఎఫెక్ట్గా ఇస్తున్నాడో. నేను కూడా ఇట్లే ఉంటానని నిజాయితీగా మాట్లాడాలి జగన్ గారు. వారికే కాదు, మీకు కూడా దాన్ని పాటించాలి. నేను ఎట్లే ఉంటాను మీతో, ఇప్పుడే కాదు, గెలిచినా ఓడినా రేపు అధికారంలోకి వచ్చిన ఈ స్థాయి వ్యక్తులు నేరుగా నాతోనే మాట్లాడొచ్చు, నేనే అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి టైం తీసుకొని మీతో మాట్లాడతాను అనే విశ్వాసం కల్పిస్తే అప్పుడు వాళ్ళు 5 ఏళ్ళు కష్టపడినైనా సరే మళ్ళీ గెలిస్తే మాకు మంచి రోజు వస్తుంది నమ్మకం వస్తుంది. ఈరోజు మీ మాట నమ్మి వాళ్ళకి మీకు నిలబడిపోయి రేపు కష్టాలు అయితే రేపు మళ్ళీ మొదటికి వస్తాడు జగన్ అనుకుంటే ఆ అపనమ్మకం ఏదో ఉందో దాన్ని తొలగించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది. అది జరిగితే ఖచ్చితంగా ఈ సమావేశాలు గెలుపునే కాదు, గెలిచినా ఓడినా మీ శ్రేణులంతా మీతోనే ఉంటారు, ఎఫెక్టివ్గా పనిచేస్తారు, ధైర్యంగా పనిచేస్తారు, వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపిస్తారు.
సార్ ఇంకొక అంశంలోకి వెళ్తే కనుక ఈవీఎంస్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉత్తరాంధ్ర లీడర్స్ కంప్లైంట్ ఇచ్చారో దాన్ని వెనకకు తీసుకోమని ఎందుకు ఒత్తిడి చేస్తుంది సార్ అది? నిజంగా వార్తలు వచ్చాయి, నిజానిజాలు మనకు తెలియదు, అది అభ్యంతరకరం. ఖచ్చితంగా ఈవీఎంలకు సంబంధించిన ఏదైనా అనుమానాలు ఉంటే పీవీ ప్యాడ్స్ ఉంటాయో వాటిని లెక్కించాలనేది ఒక పద్ధతి. అంటే మనకు వచ్చిన ఓటింగ్కి ఈవీ ప్యాడ్లో వచ్చినటువంటి నమోదైన సంఖ్యకి మధ్య వ్యత్యాసం ఉంది అనుకోండి, అవి ఖచ్చితంగా ఎక్కడైనా మాల్ ప్రాక్టీస్ జరిగినట్టే కదా. అనుమానాలు తావి ఎన్నికలు ఎప్పుడు కూడా అనుమానాలు తావిచ్చేట్టుగా ఉండకూడదు. ఫలితం కూడా ఈ ఓడిపోయిన వాళ్ళు కానీ ప్రజలు కానీ అడిగితే పర్ఫెక్ట్గా ఆన్సర్ చేసే పద్ధతిలో ఉన్నాయి. ఎన్నికల మీద అనుమానాలు రాకూడదు, ఎన్నికల ఫలితాల మీద అనుమానాలు రాకూడదు. అనుమానం వస్తే ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. ఇప్పుడు ఒక అనుమానం వ్యక్తం చేసినప్పుడు వీవీప్యాట్ని లెక్కించాలి. అప్పుడు కొన్ని వీవీప్యాట్ లెక్కించాలి, అన్ని లెక్కించాలనేది వాళ్ళ ప్రకారం చేసుకోవచ్చు. అప్పుడు ఈవీ ఫలితాలకి ఇప్పుడు ఉదాహరణకు ఒక ఎమ్మెల్యే 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు అనుకుందాం. ఈ వీవీప్యాట్లకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్కి మధ్య ఒక 1000 ఓట్లు తేడా ఉన్నాయనుకోండి, ఏదైనా డిఫరెన్స్ ఉందనుకో ఒక రకంగా అర్థం చేసుకుంటారు. కానీ 10,000 మెజారిటీతో గెలిచి 15 చేసింది అనుకోండి, అప్పుడు ఫలితం మారిపోయినట్టే కదా. కాబట్టి వీవీప్యాట్లు వాటిని సరిచూడడం అంటే ఈ ఫలితాన్ని కూడా ప్రభావితం చేసేట్టుగా ఉందా లేదా కొంత తప్పులు జరిగినాయా అనేది నిర్ధారణకు వస్తుంది. కాబట్టి ఒత్తిడి చేస్తున్నారంటే మరింత అనుమానాలు దారితీస్తుంది. కాబట్టి ఏదైనా ఎన్నికల ఫలితాలపైన ఎవరైనా ఒక అవిశ్వాసం, ఒక అపనమ్మకం, ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తే దాన్ని ఛాలెంజ్గా తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ. మీరు ఎన్ని అనుమానాలు అడగండి. ఒక గుర్తుంటే చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఓడిపోయినప్పుడు ఈవీఎంపై డౌట్ వేస్తే ఛాలెంజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఏ రాజకీయ పార్టీ అయినా మా దగ్గర రావచ్చు, ఎక్కడైనా చెకప్ చేసుకుని, అది ప్రజాస్వామ్యాన్ని కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇప్పుడు ఈవీఎంపై అవమానిస్తే అది కూడా ఛాలెంజ్గా తీసుకొని ఒక్కటి తప్పు జరగలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. అందుకు భిన్నంగా అభ్యర్థుల విషయంలో ఒత్తిడి చేస్తే అది ఏమి జరిగినా సరే 1% తేడా ఉన్నా, గెలుపోవటం నిర్ణయించే తేడా కాకపోయినా మొత్తం ఇట్లే జరిగిందని ప్రజాస్వామ్య ప్రక్రియ మీద అపనమ్మకం వస్తుంది. ఎలక్షన్ కమిషన్ అపనమ్మకం చేస్తుంది. అది మంచిది కాదు. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీద ఏ విమర్శలు వచ్చినా, ఎన్నికల ఫలితాలపైన ఏ అనుమానం వచ్చినా అవన్నీ ఓపిక్గా నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. ఇది ఇప్పుడు స్టేట్ కమిషన్ తీసుకోవాలా సార్, సెంట్రల్ కమిషన్? ఎలక్షన్ ఖచ్చితంగా ఇది మెయిన్ ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనే ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఒత్తిడి చేశారంటే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే వీవీప్యాట్ లెక్కించాలనేది సూత్రం కాబట్టి అదేం పెద్ద విషయం కాదు. ఇలా కోర్టుకు వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ఖచ్చితంగా ఇలా సెంట్రల్ ఎలక్షన్ కమిషనే దీని బాధ్యత తీసుకుంటుంది. ఖచ్చితంగా దీంట్లో ఏదైనా తేడా వస్తే మాత్రం చాలా పెద్ద చర్చనీయాంశం అయ్యే అవకాశాలు ఉంటాయి. సార్ ఇక్కడ అదే అంశాలు ముందుకు వెళ్తున్నాయి కనుక మనం ఇప్పుడు ఈవీ ప్యాడ్స్ ఏదో మీరు కౌంట్ చేయాలంటున్నారు కాబట్టి ఎన్ని డేస్ ఉంటాయి సార్ ఈవీ ప్యాడ్స్? జనరల్ గా ఎన్ని డేస్ సేవ్ చేసి పెడతారు? సేవ్కి అవకాశం లేదు. అవి ఎప్పుడే రిజర్వ్డ్ కదా, అవేమి పాడైపోయేది కాదు కదా. ఖచ్చితంగా అవన్నీ ఎప్పుడూ ఉంటాయి. అది బహుశా ఎంతకాలంలో నాకు తెలియదు కానీ ఎలక్షన్ ఒక కొన్ని చాలా రోజుల పాటు, ఎందుకంటే మళ్ళీ ఏదైనా ఎవరైనా కోర్టుకు వెళ్తే అవన్నీ చూపించాలి కదా. మీకు ఓటింగ్ బ్యాలెట్ ఎట్టయితే రిజర్వ్ చేస్తారో ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్స్ ఏదైతే మిషన్స్ ఉంటాయో వాటితో పాటు ఇవి కూడా నిక్షిప్తమై ఉంటాయి. వాటిని పాడు చేసే అవకాశం అయితే లేదు. సార్ నేను వైజాగ్ లో కూడా మళ్ళీ అదే గొడవ ఈవీ ప్యాడ్స్ గురించి, ఏంటి సార్ అది? వైజాగ్ లో గొడవ కూడా ఈవీ ప్యాడ్లు గొడవ అంటే తేడా వస్తాయి. అంటే పడిన ఓట్లకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టంలో వాళ్ళు ఒక ఇన్ని ఓట్లు నమోదయ్యని చెప్తారు, కానీ ఈవీ ప్యాడ్లు చూస్తే దానికన్నా ఎక్కువ తేడా ఉండింది అనుకోండి, అప్పుడు అనుమానాలు వస్తాయి తేడా ఎందుకు వచ్చిందని. కాబట్టి అట్లాంటి అనుమానం ఎప్పుడు వచ్చినా పోటీ చేసిన ప్రతి ఒక్కరూ అనుమానం వ్యక్తం చేస్తే దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. ఈవీ ప్యాడ్ అనుమానం వచ్చినప్పుడు ఖచ్చితంగా సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఈవీఎంలని సరి చూసుకోవాలి. ఉదాహరణకు 100 ఈవీఎంలు ఉన్నాయనుకోండి, ఒక 10 ఈవీఎంలని ర్యాండమ్గా తీసుకొని దాని పక్కన ఉన్నటువంటి ఈవీ ప్యాడ్లు సరి చూసుకుంటారు, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయని. ఈక్వల్ ఉన్నాయనుకోండి, ఓకే, ఈక్వల్ లేకపోతే అన్ని కూడా చెక్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు ఓటింగ్ నిర్ణయించే తేడా అంటే నేను చెప్పాను కదా, 50,000 ఓట్లు ఉంటే ఒక 1000 ఓట్లు తేడా వచ్చింది, ఈవీఎం ప్యాడ్లు తేడా వచ్చింటే ఒక రకంగా ఉంటుంది. 10,000 ఓట్లు మెజారిటీ గెలిచి 11,000 ఈవీఎంలు తేడా వచ్చింది అనుకోండి, ఫలితాలు నిర్ణయిస్తాయి కదా అవి. అట్లాంటి ఫలితాలు నిర్ణయించినప్పుడు ఏం చేయాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుంది. కాబట్టి అట్లా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం ఈవీ ప్యాడ్ల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎలక్షన్ కమిషన్ చెప్పిన ఓటింగ్కి వీటికి తేడా ఉంది కాబట్టి వాటిని ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన బాధ్యత, విశ్వాసాన్ని కలిగించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us for today.